पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। श्री गुरुभ्यो नमः। ध्येय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादः महोदय। ధన్యవాదాలు. కొంచెం నా ల్యాప్టాప్ ఇష్యూస్ ఒకటి కాదు 3 ల్యాప్టాప్స్ తోటి ఏదో ఒక ఇష్యూ రావడంతో నాకు క్లాస్ జాయిన్ అవ్వడానికి కుదరలేదు. వీడియో రాలేదు. సో దాంతో స్టార్ట్ చేసినా కూడా వీడియో రావట్లేదని ఆపేసి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వచ్చింది. దానికి లేట్ అయింది. సో ఇవాళ 7th లెసన్ ఎక్సర్సైజ్ చేయాలి కదా, తీయండి. నా బుక్ లో పేజ్ నెంబర్ 1 to 7. నమస్కారం అన్య. నమస్కారం. వినపడకపోతే మాత్రం చెప్పండి. ఎప్పుడైనా వినపడకపోతే కొంచెం చెప్పండి. ఎక్సర్సైజ్ పార్ట్ తీస్తే ఫస్ట్ బిట్ చేసినట్టున్నాం కదా మనం. ఎస్, ఫస్ట్ బిట్ కూడా చేయలేదా? సెకండ్ బిట్ 1 by 1 అడుగుతాను చెప్పేసేయండి, లేకపోతే గందరగోళం అయిపోతుంది. 1 by 1 అడుగుతాను చెప్పేయండి. స్టార్ట్ విత్, నాకు స్క్రీన్ మీద ఎవరు కనబడితే ఆ వరుసలో వెళ్తుందండి. ఎక్సర్సైజ్ అయ్యేసరికి అందరి వంతు వస్తుంది. ఎస్, ఇచ్చిన క్రియాపదాలకు ఖాళీ స్థలాల్లో ఇతర వచన రూపాలను పూరించండి. అలిఖ్యత అనిస్తే అలిఖ్యేతాం, అలిఖ్యంత భూతకాల రూపాలు చదువుకుంటున్నాం కదా, సో దాని ప్రకారంగా రావాలన్నమాట లంగ్లకార రూపాలు. కృష్ణపణి చెప్పండి, ఫస్ట్ చెప్పండి. అనీయత, అనీయేతాం, అనీయంత. అనీయేతాం, అనీయంత. రాంబాబు గారు నెక్స్ట్ వన్. అఖాద్యత, అఖాద్యేతాం, అఖాద్యంత. అఖాద్యత, అఖాద్యేతాం, అఖాద్యంత. కరెక్ట్. భవానీ గారు నెక్స్ట్ వన్. అగమ్యత, అగమ్యేతాం, అగమ్యంత. అగమ్యత, అగమ్యేతాం, అగమ్యంత. కరెక్ట్. రమాదేవి గారు జీ నెక్స్ట్ వన్. అక్రియత, అక్రియేతాం, అక్రియంత. అక్రియత, అక్రియేతాం, అక్రియంత. కరెక్ట్, కరెక్ట్. సో అజ్ఞాయత నెక్స్ట్ వన్ ఎవరు? రమాదేవి గారు. ఎస్ రమాదేవి గారు. అజ్ఞాయత, అజ్ఞాయేతాం, అజ్ఞాయంత. అజ్ఞాయత, అజ్ఞాయేతాం, అజ్ఞాయంత. కరెక్ట్. సరళ గారు నెక్స్ట్ వన్. అవంద్యత. అవందత, అవంద్యత, అవంద్యత. ఓకే. అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత. అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత. కరెక్ట్. కృష్ణవేణి గారు నెక్స్ట్ వన్. అదృశ్యత, అదృశ్యేతాం, అదృశ్యంత. అదృశ్యత, అదృశ్యేతాం, అదృశ్యంత. కరెక్ట్. నెక్స్ట్ వన్
అన్లైసెన్స్డ్ రూమ్ అని ఉందండి, ఎవరో నాకు తెలియదు, వాళ్ళు చెప్పాలి. నెక్స్ట్ వన్. విద్యావతి అండి. చెప్పండి మేడం. అపఠ్యత అపఠ్యేతాం అపఠ్యంత. అపఠ్యత అపఠ్యేతాం అపఠ్యత, కరెక్ట్. ఓకే. సో తర్వాత కింద ఇచ్చిన కర్తరి రూపాలకు, కర్తరి క్రియాపదాలకు వర్తమాన భూతకాలాల్లో కర్మని వ్రాయాలి. ఓకే. పఠతి ఇస్తే లట్ లంగ్ 2 రూపాలు కర్మణిలో రాయాలి. అంటే పఠ్యతే రాయాలి, అపఠ్యత కూడా రాయాలి. రైట్. సరోజమ్మ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. శృణోతి. శృణోతి శ్రూయతే అశ్రూయత. శ్రూయతే అశ్రూయత, కరెక్ట్. వాణి ఉప్పలూరి గారు చెప్పండి. దదాతి. దీయతే అదీయత. దీయతే అదీయత, కరెక్ట్. శ్రీవాణి శైలజ నెక్స్ట్ వన్. పచతి. పచతి పచ్యతే అపచ్యత. పచ్యతే అపచ్యత. జానకి ఎం గారు. హరతి. హరతి హ్రీయతే హ్రీయతే. హ్రీ దీర్ఘం ఉండదు. హ్రీయతే అహ్రీయత. హ్రీయతే అహ్రీయత. హ్రీయతే అహ్రీయత, కరెక్ట్. పెనుగొండ పద్మజ గారు. పాతయతి. పాతయతి పాత్యతే అపాత్యత. పాత్యతే అపాత్యత. రుక్మిణి గారు నెక్స్ట్ వన్. ఖాదతి. ఖాదతే అఖాదతే. ఖాద్యతే అఖాద్యత. ఖాద్యతే అఖాద్యత. ఖాద్యతే అఖాద్యత. శోభ ఎం గారు. చింతయతి. చింత్యతే అచింత్యత. చింత్యతే అచింత్యత. సుజాత భావిర్శెట్టి గారు. వందతే. వందతే వంజతే అవంజంత. అవంద్యత. అవంజత. వంద్యతే అవంద్యత. పద్మప్రియ పావులూరి గారు. స్మరతి. స్మర్యతే అస్మర్యత. స్మర్యతే అస్మర్యత. సౌజన్య గారు నెక్స్ట్ వన్. దర్శయతి. దర్శయతే అదర్శ్యత. కాదు, దర్శ్యతే అనాలి. దర్శ్య. అక్కడ దర్శయతి 3 అన్ని విడివిడిగా పలుకుతాము. ఇక్కడ ఏంటంటే శకారం కూడా హాఫే పలకాలి, అందుకని దర్శ్యతే. దర్శ్యతే. రైట్. నెక్స్ట్. ఇది కొంచెం, ఇది మాత్రం కొంచెం ట్రిక్కీ బిట్. కింద భూతకృతంత రూపాలను ప్రథమ పురుషలో లంగ్లకార రూపానికి మార్చాలి. అంటే భూతకృతంతం ఈక్వల్ టు, మనకి ఇదివరకు కూడా చూడండి, అపఠత్ పఠితవాన్ పఠితవతి ఇది చేసాం కర్తరిలో. మనం గుర్తుందా? అపఠత్ అని ఇస్తే పఠితవానో పఠితవతియో ఏ రూపం రాయమంటే అది రాసాం. ఇప్పుడు ఉల్టా అన్నమాట. అంటే పఠితవాన్ పఠితవతి ఇస్తే అపఠత్ రాసినట్టు పఠిత పఠిత పఠితంలో 3 రూపాల్లో ఏదో ఒకటి ఇచ్చారు. మోస్ట్లీ నపుంసకలింగ రూపాలు ఇచ్చారు, ప్రత్యయ రూపాలు. దానికి లంగ్లకార రూపం రాయాలి. ఏది రాయాలి? ప్రథమ పురుష ఏకవచనం రాస్తే చాలు, అన్ని రాయక్కర్లా. ఇక్కడ పురుషులు ఉంటుంది కదా, వాళ్ళు నపుంసకలింగం గుర్తు కోసం ఇచ్చారు అంతే. నపుంసకలింగంలో ఇచ్చారు ఏకవచనంలో. మనము లంగ్లకారంలో ప్రథమ పురుష ఏకవచన రూపం రాస్తే చాలు. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? కృతం అని ఇచ్చారు. యాక్చువల్ గా దీనికి రాయాలి అంటే ఫస్ట్ డైరెక్ట్ గా కృతం నుంచి అక్రియత రావడానికి ఫస్ట్ లో ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళండి. కృతం అనేది దేనికి వస్తుంది? కరోతికి వస్తుంది కదా. కరోతికే కదా, అది అర్థమవుతుంది కదా మనకి, ఎందుకంటే కృతవాన్లు అవన్నీ చదువుకున్నాం కాబట్టి బాగానే. కరోతికి వస్తుంది. సో అక్కడి నుంచి రండి. కృతం అని రాగానే ముందు కర్తరి రూపానికి వెళ్ళిపోండి. కర్తరి రూపానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? కరోతి రాగానే క్రియతే అనే రూపం వస్తుంది. రైట్. కర్తరి ఏమో కరోతి, లట్ ప్రథమ ఏకవచనం. దాని నుంచి లట్ కర్మణి ప్రథమ ఏకవచనం వస్తుంది. ఈజీ అది, క్రియతే. అక్కడి నుంచి అక్రియత రాయటం ఈజీ. ఫస్ట్ కొన్నాళ్ళు బాగా అలవాటు పడేంత వరకు, లేకపోతే తప్పుపోతుంది. ఎందుకంటే ఈ రూపం కృతం అని విడిగా ఉంటుంది, అది అక్రియత, రెండింటికి సంబంధం కనిపించదు. కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టం. రైట్. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాను నేను? మోహన్ గారు, శోభా గారు అయిపోయారు, సుజాత గారు, సౌజన్య గారు అయిపోయారు. లక్ష్మి గారు. స్థాపితం. 2 లక్ష్మిలు ఉన్నారండి. ఎస్ లక్ష్మి కాదు, వేరే లక్ష్మి గారు. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. స్థాపితం.
ఆవిడ చెప్పట్లేదు. మీనాక్షి గారు. స్థాపితం అస్థాప్యత. కరెక్టే, కానీ నాకు మొత్తం చెప్పాలి రూపాలు. ఇప్పుడు నేను కృతం చెప్తే కరోతి, క్రియతే, అక్రియత చెప్పినట్టుగా నాకు చెప్పాలి రూపాలు. స్థాపయతి, స్థాపయతః, స్థాపయతః, స్థాపయంతి. నాకు అది కాదని అడిగింది. వాళ్ళు కృతం ఇస్తే నేనేం చెప్పాను? లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం కర్తరి కావాలి కరోతి, దానికి కర్మణి రూపం కావాలి క్రియతే, దానికి లంగ్లకారం కావాలి అక్రియత. అలా రూపాలు రావాలి, బహువచనాలు, వేరే వచనాలు నాకు వద్దు. స్థాపితః, స్థాపిత, అండి స్థాపితం అనేది త ప్రత్యయ రూపము నపుంసకలింగము ఏకవచనంలో ఉంది, అవునా? దానికి తగినటువంటి యాక్చువల్ గా కర్తరి క్రియాపదం ఏమిటి? కర్తరి క్రియాపదం స్థాపిత్య. స్థాపిత్య. స్థాపయతి అండి. అది రాకుండా మీకు అస్థాప్యత ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఫస్ట్ స్థాపయతి అనే విషయం తెలియకుండా అస్థాప్యత రాదు కదా. స్థాపయతి రావాలి. ఫస్ట్ కర్మని తెలుసు కాదండి, పోనీ కర్మనికి వెళ్ళారనుకున్నా స్థాప్యత అనే రూపం రావాలి కదా. సో ఏం చెయ్యాలి అంటే బేసిక్ గా ఏం చెయ్యాలి మనము? ఇందాక నేను చెప్పింది కృతం మనం ఉంటే కరోతి రావాలి. డైరెక్ట్ గా మీకు అస్థాప్యత రాదు, కష్టం. అట్లా ఎట్లా వస్తుంది? పోనీ అస్థాప్యత మీరు చెప్పారన్నా రివర్స్ చెప్పగలగాలి. అస్థాప్యతకి లట్ ఏమిటి, దాని నుంచి కర్తరి ఏమిటి, అవి రివర్స్ కూడా చెప్పగలగాలి. ఓకే, సో స్థాపితం అంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటి? స్థాపయతి ఒరిజినల్ వెర్బ్, కర్తరి వెర్బ్. దానికి స్థాప్యతే అనేది వస్తుంది, దేనికి కర్మణిలో వస్తుంది. దానికి అస్థాప్యత వస్తుంది, లంగ్లకార రూపము. సో స్థాపితంకి అస్థాప్యత ఆన్సర్ కరెక్ట్. అది ఎలా వచ్చిందో కూడా తెలియాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, వాణి కొల్లా గారు. క్షాళితం. క్షాళయతి లట్లకారం, క్షాళ్యత లంగ్లకారం. పోనీ ఇది కూడా కొంతవరకు నేను క్షాళ్యతే మధ్యలో ఇంకో రూపంలో కూడా ఉంది. సో క్షాళితం రాగానే క్షాళయతి, క్షాళ్యతే, క్షాళ్యత. క్షాళ్యతే, అక్షాళ్యత. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎస్ లక్ష్మి గారు. స్మృతం. స్మరతి, స్మర్యతే, అస్మర్యత. కరెక్ట్. స్మరతి, స్మర్యతే, అస్మర్యత. కరెక్ట్. శ్రీదేవి గారు. గణితం. శ్రీదేవి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. లేరు. జయశ్రీ గారు చెప్పండి. గణితం. ఓకే, శ్రీదేవి గారు చెప్పండి. మేడం గణితం అగణితం. అగణితం ఏమిటండి? గణితంకి ఒరిజినల్ రూపం ఏమిటి? క్రియాపదం ఏమిటి గణితంకి? ఎవ్వరూ మాట్లాడద్దు, ఆవిడ అడుగుతున్నాను కదా, ఆవిడే చెప్తారు. మేడం గణీయతే, గణౌతం, గణీయతం, కాగణీయతం. తప్పు మేడం, మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా చెప్తారు, విందురుగానే ఉండండి. జయశ్రీ గారు మీరు చెప్పండి. గణితం. గణయతే, గణీయతే వస్తుందండి. గణయతే వస్తుందా? గణయతి అనే వెర్బ్ విన్నారా లేదా మీరు ఎప్పుడైనా ఇంతవరకు? ప్రవేశం నుంచి గణయతి అనే వెర్బ్ వచ్చిందా లేదా? గణయతి వచ్చింది కదా. వచ్చిందండి. గణయతి. గణయతికి కర్మణి ఏమవుతుంది? గణయతికి గణ్యతే వస్తుంది. అది ఇప్పుడు ఏమొస్తుంది రూపం? లంగ్లకారం. గణ్యతే, గణయతి, గణ్యతే, లంగ్లకారం అగణ్యత. అది సో గణితం అనే దానికి గణయతి, గణ్యతే, అగణ్యత. ఎందుకు వెనక్కి వెళ్ళమని చెప్తున్నాను? దాని ఒరిజినల్ క్రియాపదం ఏంటో కూడా రేపు పొద్దున ఇట్లా అడిగారు, బానే ఉంది. ఇక్కడ పుస్తకంలో ఇలా ఇచ్చారు కాబట్టి రేపు అట్లా అడగరు. గణయతి ఇచ్చి దానికి రూపం రాయమంటే టక్మని తెలియాలి కదా మనకి, రైట్? సో అన్ని తెలియాలి, రూపాలు తెలియాలి. ఓకే, కరెక్ట్. గణయతి, గణ్యతే, అగణ్యత. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ శ్యామల గారు. చోరితం. చోరితం
చోరయతి చోర్యతే అచోరయత్ అచోర్యత మేడం అది అచోర్యత అచోర్యత్ అనకూడదు, తప్పు కదా అది. సో చోరితం చోరయతి చోర్యతే కర్మణి రూపం అవుతుంది, అచోర్యత కర్మణి లంగ్ లకార రూపం అవుతుంది. కరెక్ట్. ఓకే, సత్యవల్లి గారు నెక్స్ట్. జ్ఞాతం. జ్ఞాతం. దృష్టం అని ఇచ్చారండి. దృశ్యతి అదృశ్యత్. దృష్టం అని నేను అడగలేదు, నేను అడిగింది జ్ఞాతం అడిగాను. దాన్ని జ్ఞాతం. జ్ఞాయతి జ్ఞాయతే అజ్ఞాయత్. జ్ఞాయతి వస్తుందా అండి కర్తరిలో? జ్ఞాయతేకి కర్తరి రూపం ఏమిటండి? జ్ఞాయతే కర్మణి రూపం చెప్పారు, దాని కర్తరి రూపం ఏమిటి? జానాతి. అది అది రావాల్సింది. జానాతి కర్తరి, జ్ఞాయతే కర్మణి, అజ్ఞాయత కర్మణి లంగ్ లకార రూపం. రైట్. జానతి జ్ఞాయతే అజ్ఞాయత్. జానాతి జానాతి. జ్ఞానాతి. ఓకే రైట్. జానాతి జ్ఞాయతే అజ్ఞాయత. అది. రామినేని సత్యవతి గారు నెక్స్ట్. దృష్టం పశ్యతి దర్శ్యతే అదృశ్యత. ఒకటి కరెక్ట్ చెప్పారు, రెండు కరెక్ట్ చెప్పారు, మధ్యలో పోయింది. దర్శ్యతే ఎలా వస్తుంది? పశ్యతికి కర్మణి రూపం ఏంటి? దృశ్యతే. మీరు దర్శయతి, పశ్యతి చూడటం, దానికి కర్మణి రూపం దృశ్యతే వస్తుంది, దానికి అదృశ్యత వస్తుంది. దర్శయతి చూపించటం, దానికి కర్మణి రూపం దర్శ్యతే వస్తుంది, దానికి అదర్శ్యత వస్తుంది. రెండిటికి దర్ అని పలకడానికి దృ అని పలకడానికి తేడా. రైట్. సో అదృశ్యత. దృష్టం అంటే దృశ్య ధాతువు కాబట్టి పశ్యతి వస్తుంది. పశ్యతికి కర్మణి దృశ్యతే, దృశ్యతేకి లంగ్లకార రూపం అదృశ్యత. కరెక్ట్. సోమశేఖర్ గారు నెక్స్ట్. లిఖితం. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి సార్, మ్యూట్ లో ఉన్నారు. ఐ గెస్ సార్ ఏదో. నేను హైదరాబాద్ లో ఉన్నాను. నో ప్రాబ్లం, నాకు అర్థమైంది, నాకు గుర్తొచ్చిందండి. రమాదేవి గారు, టి రమాదేవి గారు చెప్పండి. లిఖితం. లిఖితం లిఖతి లిఖ్యతే అలిఖ్యత. కరెక్ట్. లిఖతి లిఖ్యతే అలిఖ్యత. కరెక్ట్. ఎస్. ఎంఆర్కే శర్మ గారు సూచితం. నేను చెప్పలేకపోతున్నాను, మధ్యలో వచ్చాను ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం. ఓకే ఫైన్. పెనుగొండ పద్మజ గారు చెప్పండి. మళ్ళీ స్టార్ట్ అయింది సైకిల్. మోదీ లిఖితే అయిపోయిందండి, నాకు అది కొంచెం నెట్ ప్రాబ్లం గా ఉంది. సూచితం అండి ఇప్పుడు. లిఖ్ అయిపోయింది. సూచితం. సూచయతి సూచ్యతే అసూచ్యత. కరెక్ట్. సూచయతి సూచ్యతే అసూచ్యత. కరెక్ట్. ఓకే కృష్ణపడి నెక్స్ట్. ఆనీతం. ఆనయతి ఆనీయతే ఆనీయత. కరెక్ట్. ఆనీతం కి ఆనయతి ఆనీయతి. నెక్స్ట్ ఆనీయత. రైట్. ఓకే నెక్స్ట్ ఏమంటే ఒక చిన్న డౌట్ ఉందండి. మనం ఉపసర్గకి ఉంది కదా, దీనికి నయతికి ముందర ఉపసర్గ ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారమే తీసుకోవాలి కదా దీనికి కూడా. కర్మణి ప్రయోగంలో కూడా అండి, దేనికైనా అంతే. అయినా ఆనీయత అనే వస్తుంది. ఎందుకు వస్తుంది? నీయతేకి అనీయత, ఆ ప్లస్ అనీయత ఆనీయత అనే. అదే రూల్ తీసుకోవాలి ఎక్కడైనా. లాంగ్ పాస్ట్ టెన్స్ రాసేప్పుడు ఏ రూపమైనా సరే అదే, ఏ ప్రయోగమైనా అదే తీసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకళ్ళు గుర్తున్నంత వరకు పేరు గుర్తులేదు కానీ డౌట్ ఒకటే గుర్తుంటుంది నా బ్రెయిన్ లో. గణయతి, సూచయతి, క్షాళయతి ఇలా కొన్నింటికి యకారాలు వస్తున్నాయండి మధ్యలో. కొన్నిటికి పఠతి లిఖతికి వాటికి రావట్లేదు. మీకు గుర్తుంటే అది ఎందుకు అంటే అది మనం పెట్టుకున్నది కాదు, అది
గణ విభజన జరిగినప్పుడు గణాల్లో 10 గణాల్లో మీ ప్రవేశాలు చదువుకున్నట్టుగా 10 గణాల్లో విభజన చేసినప్పుడు కొన్ని ఆయా గణాల ధాతువులకి వికరణ ప్రత్యయాలను వస్తాయని చెప్పాం. జస్ట్ మెన్షన్ చేశారు. పఠతి ఉంటే పట్టు ప్లస్ ఆ ప్లస్ తి, అక్కడ ఆ అనేదేమో వికరణ ప్రత్యయము అని చెప్పారు. దాన్ని బట్టి ఆ ధాతు అనేది ఆ ఏ గణానికి చెందుతుంది అనేది డిసైడ్ చేస్తారు. అంతవరకే ఊరికి చెప్పి వదిలేశారు అంతే. ఈ వికరణ ప్రత్యయాలు చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క గణానికి ఒక్కొక్క వికరణ ప్రత్యయం అవుతుంది. ఇప్పుడు మీకు త్వా తుమున్లు ఎట్లా అయితే, ఇప్పుడు త్వా ఒకటే కాదు, ఎప్పులో లకారము పకారం పోయి ఓన్లీ యా మిగలడాలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా మనకి. సో ప్రత్యయాలు అన్నిటికీ కూడా అట్లాంటి మార్పులు జరుగుతాయి. ఓకే, జరిగినప్పుడు ఏదో ఒక అక్షరం మాత్రం మనకు కనబడుతూ ఉంటుంది. అలా మనకి కనపడిన అక్షరం పఠతిలో అకారం. ఓకే, లిఖతి కూడా అకారమే కనపడుతుంది, కానీ ఆ అకారం పఠతిలో వచ్చిన అకారం వేరే వికరణ ప్రత్యయము, లిఖతిలో వచ్చిన అకారం వేరే వికరణ ప్రత్యయం ద్వారా వచ్చింది. సో ఇవన్నీ వికరణ ప్రత్యయాలు అవన్నీ అలాగా ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గణయతి యకారాలు వచ్చేవి, గణయతి, క్షాళయతి, తాడయతి, చోరయతి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే పదవ గణానికి చెందినవి. చురాది గణం. ఓకే, చుర్ దాని స్టార్టింగే చుర్ ధాతువు, చోరయతి. దానికి దాంట్లో ఆ యకారం బై డిఫాల్ట్ వస్తూ ఉంటుంది అన్ని వెబ్స్ కి. ఆ చురాది గణం 10వ గణంలోకి అన్ని ఆ వెబ్స్ అన్ని కూడా అట్లా యకారంతో కూడి ఉంటాయి. ఓకే, సో ప్రస్తుతానికి అంతవరకే తెలుసుకోవాలి మనము, అంతకంటే డీప్ గా మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ వెర్బ్స్ అన్ని. అందుకని మీకు మళ్ళీ కోవిదాలో మళ్ళీ దీని గురించి మెన్షన్ చేస్తాను, అప్పటి వరకు మాట్లాడు. ఓకే, సో ఇది ఈ గణం. అందుకని ఆ వికరణ ప్రత్యయాలని బట్టి యాక్చువల్ గా గణ నిర్ధారణ, ఈ గణాలకి ఈ వికరణ ప్రత్యయాలు ఉండాలి అనేది రూల్స్ ఉన్నాయి. సో అలాగా గణాలన్నింటిలో ధాతువులు వచ్చినాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా 10వ గణము చురాది గణానికి చెంది. ఓకే రైట్ మేడం, ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనకి పఠతి పాఠయతి వస్తుందండి, అలా కొన్ని గణాలు కర్తరిలో మనకి డైరెక్ట్ గా కర్తరి అని వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కర్తరిలో కాకుండా నిజంతే అని వస్తుంది. నేను కోవిదాలో మాట్లాడతానన్నది ఇదే, అన్ని ఇప్పుడే కావాలి మాకు కదా. సో ఓకే ఫైన్, చిన్న హింట్ ఇస్తాను. పఠతికి పాఠయతి అని యకారంతో వస్తుంది, ఒక రూపం వస్తుంది. అది కూడా కర్తరి రూపమే, అదేమి కర్మని కాదు. వీడు చేస్తున్నాడు, వీడు చేయిస్తున్నాడు, చేయించడానికి వీడే కర్త, చేసేది చేయడానికి వీడే కర్త, రైట్. బట్ అది నిత్య రూపం అంటారు. నిత్య ప్రత్యయం ద్వారా వస్తాయి ఆ పాఠయతి, స్థాపయతి ఇలాంటి రూపాలు. అవి కూడా యాక్చువల్ గా చురాది గణంలో, ఇవి చురాది గణానికి చెందవు, ధాతువులు ఈ గణానికే చెందుతాయి. ఈ పట్టధాతువు ఏ గణానికి చెందితే దానికే చెందుతుంది. నిత్య ప్రత్యయం అనేది యాడ్ అయినప్పుడు దీని రూపం అలా మారుతుంది. కానీ చురాది గణంలో స్పెషాలిటీ ఏంటంటే అవి బై డిఫాల్ట్ నిత్య తోటి ఉంటాయి. అందుకని వాటికి యా కరెక్ట్ గా వస్తుంది, అలా వచ్చేస్తుంది వాటికి. సో అవి సెపరేట్ చేసేసారనమాట. నిత్య ప్రత్యయాలు లేకుండా వీటి రూపాలు వేరుగా ఉండేవి, నిత్య ప్రత్యయాలతో ఉండేవి వాటిని గణాల్లోకి విడదీస్తారు. ఎందుకంటే నిత్య ప్రత్యయం లేనప్పుడు కూడా వికరణ ప్రత్యయం వేరేది ఉంటుంది. కానీ బై డిఫాల్ట్ ఇప్పుడు చోరయతి, క్షాళయతి అనేవి యాక్చువల్ వెర్బ్స్ కూడా అవి నిత్యతో కూడి ఉంటాయి అన్నమాట. సో వాటిని చురాది గణంలో పెట్టారు. ఆ విభజన చేసేటప్పుడు వాటిని లాస్ట్ దాంట్లోకి తోసేశారు. సో అదనమాట. అందుకని నిత్య ప్రత్యయ దానికి నిత్య రూపం కూడా అట్లాగే ఉంటుంది, వాటికి నిత్య రూపాలు కూడా అలాగే ఉంటాయి, మార్పే ఉండదు. సో అవి డిఫరెన్స్ అనమాట. సో ఈ పాఠయతి, స్థాపయతి ఉన్నాయి కదా అని చెప్పి ఇవి తీసుకెళ్లి 10వ గణానికి పెట్టకూడదు. పట్టుధాతు ఏ గణానికి చెందితే పాఠయతి దానికే చెందినట్టే, కానీ ధాతువు చెందుతుంది, రూపం చెందదు. గణానికి చెందేది ఏంటి? ధాతువు. అంటే పట్టధాతువు ఏ గణానికి చెందిందనేదే. పట్టుకి 100 రూపాయలు ఉండదు. ధాతువు అనేదే గణానికి చెందుతుంది. కానీ ఇప్పుడు మనందరం మనుష్య జాతికి చెందిన వాళ్ళం అండి. మనలో రకరకాల రూపాలు, రకరకాల రంగులు గల మనుషులు ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఏమంటారు కొంచెం హైట్ వైజ్, వెయిట్ వైజ్ ఇలా డిఫరెంట్ షేప్స్ తోటి ఉండే మనుషులు ఉండొచ్చు. కానీ అందరిది జాతి ఒకటే. జాతి మనందరినీ మనం అందరం కలగాపురం కలిసి ఉంటే వీళ్ళందరూ మనిషి జాతి అని పడేస్తారు. కానీ మన పక్కకి మనలో ఉన్న వాళ్ళని మళ్ళీ అవి రూపాలు, అవి వేరు. సో అట్లాగా ధాతువే గణానికి చెందుతుంది. గణాల్లో విభజింపబడినవి ధాతువులు మాత్రమే, అంటే మూల ధాతువులు మాత్రమే విభజించబడ్డాయి. వాటికి కర్తరి రూపాలు ఉండొచ్చు, కర్తరిలో 10 లకారాలు ఉండొచ్చు, కర్మణిలో 10 లకారాలు ఉండొచ్చు, నిత్య రూపంలో 10 రకాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా సన్ ప్రత్యయాలని కృత్ ప్రత్యయాలు 100 ఉండొచ్చు.
లేకపోతే తద్ధిత ప్రత్యయాలను ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. బట్ ధాతువు మూల ధాతువు ఏ గణానికి చెందింది అది దాంట్లోనే ఉంటుంది. అలాగా ఇక్కడ మూల ధాతువు చుర్ర అనేది చుర్ర గణ్ కాదు, చుర్ర గణ్ క్షాల ధాతు ఇవన్నీ కూడా అవి బై డిఫాల్ట్ నిచ్తో కలిసే వస్తాయి. నిచ్చి లేని రూపం లేదు దానికి. కాబట్టి అవి అలా అన్నిటినీ ఇలా కొన్ని రూపాలు వస్తున్నాయని వాటన్నిటినీ కూడా పదవగణమైనటువంటి చురాదిలో అలా కేటగరైజ్ చేశారు. ఓకే రైట్. ఎస్ భవానీ గారు చెప్పండి. మహోదయ్ ఒక్కసారి ఆనీతం రూపాలు చెప్తారా మహోదయ్? ఓకే. ఆనీతం అంటే ఏం లేదండి, ఆనయతికి ఆనీతం వచ్చింది. అవునా? ఆనయతి ఉంది కదా, ఆనయతి ఉంది కాబట్టి ఆ పక్కన పెట్టండి. నయతికి నీయతే కాబట్టి ఆనయతికి ఆనీయతే వస్తుంది కర్మణి రూపం. రైట్. సో మళ్ళీ లంగ్లకారం రాయాలంటే ఉపసర్గం పక్కన పెట్టాలి. నీయతేకి కర్మణి రూపం లంగ్లకారం ఏంటి? అనీయత కదా. ఇప్పుడు ఉపసర్గం యాడ్ చేయాలి. ఆ ప్లస్ అనీయత సవర్ణ దీర్ఘ సంధి ప్రకారంగా ఆనీయత. రైట్. అంతే మేడం. ఇది మనకి బై డిఫాల్ట్ పరస్మైపది కదా ఆనయతి అనేది. సో అప్పుడు కర్తరిలో వస్తే ఆనీయత్తనే వస్తుంది అంతే కదండి. ఆనయత్తన వస్తుంది. నీ రాదు, నానే వస్తుంది. నీ ఎట్లా వస్తుంది? నీ అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మేడం. అది లేదు ఎప్పుడు కూడా ఒకటి. అందుకనే నేను ఫస్ట్ మనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన రూపం పచ్చతి పఠతి లిఖతి ఆనయతి నయతి ఇవి మనకు బాగా అలవాటు అయిపోయినాయి ఇప్పుడు. రైట్. నీయతే గమ్యతే ఇవి ఇంకా అలవాటు కాలేదు, ఇప్పుడే అలవాటు అవుతుంది. రైట్. సో అందుకని ఎప్పుడు మొదటి మనకు తెలిసిన వాళ్ళు పట్టుకోవాలండి బాబు. తెలిసిన దయ్యం బెటర్ తెలియని దేవుడు కంటే కదా. ఎప్పుడు దాన్ని పట్టుకుని వెళ్ళాలి. అది పట్టుకుంటే కొంచెం అలవాటు అయ్యి ఒక 2-3 పాఠాలు. ఇప్పుడు మీకు ఇవి పాఠాలు చెప్పేది స్టేజ్ లో ఉన్నాను నేను. ఇంకాను ఇవి కంప్లీట్ అవుతాయి, ఎక్సర్సైజులు చేస్తారు, మళ్ళీ మళ్ళీ చదువుతారు, అప్పటికి అలవాటు పడిపోతారు. అప్పటి వరకు మాత్రం రూపాలు తిప్పి తిప్పి రాసుకోవడం అనేది అలవాటు చేస్తారు. అందుకనే రకరకాలుగా మోడల్స్ లో ఎక్సర్సైజెస్ ఇస్తున్నారు. సో తిప్పి తిప్పి రాసుకోవడం మనకే అలవాటు చేస్తారు. ఓకేనా? మేడం ఫలాయతే దానికి ధాతు ఏంటండి? ఫలాయతే పల్ ధాతు అని అంటారండి దాన్ని. అంటే దాంట్లో కొడితే రావటం లేదు, అందుకని ధాతు లేకపోతే దాంతో కొడితే రావట్లేదు. ఉండండి నాకేమన్నా వస్తుందో ట్రై చేస్తాను. ఐ డోంట్ నో, విల్ సీ. మేడం కొన్ని ఉపసర్గాలు చూడాలన్నా కూడా ఉపసర్గాలు ఇంకా అన్ని అప్లోడ్ చేయలేదండి. ఇంకా అన్ని అప్లోడ్ చేయలేదు, రావు. అందుకని ఉపసర్గ చంద్రికలో కొడితే వస్తుంది మళ్ళా. అందుకనే కొన్నిటికి మనకు వచ్చినంత వరకు ప్రస్తుతం లిమిట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని రావాలి అంటే ఎక్కడ గుర్తుంది? కుదరదు కదా. అబ్బా ఇక్కడ రాదేమో. వస్తుంది ఇక్కడ రావట్లేదుగా. ట్రై చేస్తానండి. నాకు తెలిసి నా దాంట్లో మళ్ళీ ఏదో ప్రాబ్లం అయింది. ఎస్. ఫలాయతి ఉండండి చెప్తాను. నాకు ఈ ల్యాప్టాప్ లో ఒకటి ప్రాబ్లం గా ఉంది. నేను సెల్ ఫోన్ లో చూసి చెప్తాను. సెల్ ఫోన్ లో ఈజీ అవుతుంది. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లో చూసి చెప్తాను.
మీకు ఎలా చూసుకుంటే వస్తుంది అనేది. వచ్చింది మేడం. పాలయతి వచ్చిందండి. పాలయతి వస్తుంది అని చెప్తాను. ఎందుకంటే నా దాంట్లో ఈ తెలుగు టైపింగ్ సంస్కృత టైపింగ్ పోయింది, ఎట్లా పోయిందో కంగారు నీకు. ఎందుకు పోయిందో, ఎందుకు వస్తున్నాయో, ఏం పోతున్నాయో ల్యాప్టాప్ లో అర్థం కావట్లేదు అనమాట. బేసిక్ గా అది ప్రాబ్లం నాకు. యాక్చువల్ గా పలాయతే దొరకట్లేదు. అయితే దీనికి నాకు తెలిసి రికార్డ్ బటన్ ప్రెస్ అయిందా లేదా? గుడ్. ఓకే ఫైన్. ఇది ఎక్కడ కూడా రావట్లేదు ధాతు పాఠాలు కొడుతుంటే. మీనింగ్ అయితే కాదండి, కాదు ఇది వేరే ప్రత్యయం యాడ్ అవుతుంది అనుకుంటా. అప్పుడు పలాయతే లైక్ మీకు అలాంటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఉండండి. మీకు ఆ శ్లోకం ఇంకా వచ్చిందో రాలేదో, దానికి గుణాయంతే దోష దీంట్లో వస్తుందో శిక్షాలో వస్తుందో గుర్తు రావట్లేదు. ఒక ఇది ఉంటుంది, కరుణాయతే, ఇట్లాంటి మాటలు వస్తాయి, దాంట్లో రావాలి. అంతేగాని పలాయ అనే ధాతువే లేదు యాక్చువల్ గాను. ధాతుతో వచ్చిందండి. పాలయతి వేరు, పాలయతి అంటే వేరు. పలాయనం అంటే ఏంటి? పలాయనం అంటే మీకు పారిపోవడం. పలాయనం కూడా రావట్లేదు ధాటు పాఠాలు, ఎక్కడ కృదంతం కూడా రావట్లేదు. మరి మాట ఎక్కడి నుంచి వచ్చింది మరి పలాయనం అనే మాట? ఇంతవరకు మనకు ఎంత అలవాటు అయిపోయిందో చూడండి పలాయనం అనే మాట. మనకు అది ఇంతవరకు ధాతు ఏంటో కూడా తెలియదు మనకు. అది పలాయతే అనేది మనకి ప్రవేశ బుక్ లో ఉంది, కానీ ధాతు పాఠాలు దొరకట్లేదు. ధాతు పాఠాలు దొరకట్లేదు అది. అదే ఓకే ఫైన్. ఇది చూడాలి అనుకుంటా, నాకు తెలిసి. ఉండండి. ఇప్పుడు పిదధాతి ఉంది కదా, ఆ టైప్ లో దీనికి కూడా ఏదైనా ఉందేమో, తిరకాసు ఉండొచ్చు ఎక్కడైనా. అదండి విషయం. ఉండండి చూద్దాం మళ్ళీ ఒకసారి. దీంట్లో చూపించడానికి వస్తే బాగుండు నాకు, దాంట్లో రావట్లేదు కాబట్టి ఇది చేద్దాం. ఇక్కడ పరా ప్లస్ ఐ ధాతు రూపం. ఐ ధాతువు నుంచి నాకు తెలిసి అది పరా ప్లస్ ఐ ధాతు అయతి వస్తుంది దానికి. అక్కడ నుంచి పరాయణ, దీనిలో కృదంతాలు చూస్తే అయన అక్కడి నుంచి వచ్చింది. రామాయణం దగ్గర అన్నిటికీ అయనం అనే మాటే వస్తుంది. ఐ అనేది ఒక ధాతువు, దానికి పరా వచ్చింది. సో ఇప్పుడు పరా దొరకదు మనకి కావాలంటే, ఉపసర్గార్థాలు లేవని వస్తుంది, ప్రయోగాలు కూడా లేవు. అంటే ఈ మాట ఎంత లెవెల్లో మనకు అలవాటు అయిపోయిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఐ ధాతువు. సో పరాయతే, పరా అనే దాంతో వస్తుంది, కానీ దానికి సంబంధించి ధాతు పాఠాలు ఎక్కడ ఏమీ లేదు. మాట అంటే ఏ రిఫరెన్స్ లేదు. కోశాలో మాత్రం కనిపిస్తుంది పరా ఐ ధాతువు అని కనిపిస్తుంది. ఓకే ఫైన్. నేను మ్యూట్ చేస్తున్నా మళ్ళీ వరుసగా మనం. అయ్యో ఇంకా ఎక్సర్సైజ్ పార్ట్ ఇంకా అవ్వలేదు కదా? ఏంటవుతుంది? నెక్స్ట్ ఎక్కడున్నాను నేను ఇప్పుడు? రోమన్ నంబర్ 4 అయిపోయింది మేడం. 5 హలో మెసేజ్ పెట్టినట్టున్నారు.
ఓకే, గ్రూప్ లో ఏదో మెసేజ్ పెట్టినట్టున్నారు, ఎవరైనా ఒకసారి చూసి చెప్పండి. ఈవిడ ఫొటోస్ పలాయితీ దాత రూపాయలు పెట్టారండి. అక్కర్లేదు, 10 రూపాయలు మనకు అక్కర్లేదు కానీ ప్రస్తుతం. సరే, నెక్స్ట్ వరుసగా వస్తున్నాం కదా, మళ్ళీ మధ్యలో మిస్ అయిపోయింది. ఇప్పుడు భవానీ గారు మీరే, నాకు ఎక్కడ లైన్ మిస్ అయింది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ. కేవలం లంగ్లకారం వాడి కింద వాక్యాలను కర్మణి ప్రయోగంలోకి మార్చాలట. సహా గ్రంథం అపఠత్ అనుంటే కర్మణి రూపంలోకి మార్చాలి అంటే మొత్తం వాక్యం మార్చాలి కదా, ఒక క్రియాపదం కాదు. సో సహాకి తేన, గ్రంథంకి గ్రంథ, అపఠత్ కి అపఠ్యత అని వస్తుంది. రైట్, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ చెప్పండి భవానీ గారు. ప్రబంధకః పానీయం అపిబత్. పిబతి కాబట్టి అది పీయతే అవుతుంది. ప్రబంధకేన పానీయం అపీయత. అది ప్రబంధకేన పానీయం అపీయత, కరెక్ట్. జి రమాదేవి గారు నెక్స్ట్ వన్. చోరః కంఠహారం అనయత్. చోరేణ కంఠహారః అనీయత. కరెక్ట్, చోరేణ కంఠహారః అనీయత. కృష్ణవేణి గారు నెక్స్ట్. అనీయతకు అర్థం ఏంటి? నయతికి అర్థం ఏంటి? నయతికి పాస్ట్ టెన్స్ అనయత్. దొంగ కంఠహారమును తీసుకెళ్ళాడు. ఓకే, అదే తీసుకెళ్ళబడింది, దొంగ చేత కంఠహారము తీసుకువెళ్ళబడినది. మేడం ఇక్కడ చోరహ వచ్చింది కాబట్టి దొంగలించాడని కూడా రాయొచ్చు కదండి. తెలుగు మీనింగ్ మనకు పర్వాలేదు. యాక్చువల్ గా నయతికి మనం ఈ నీ ఇలాంటి కొన్ని ధాతువులు ఉన్నాయిలేండి, హార నీ ఇలాంటి కొన్ని ధాతువులు, వాహ, వీటన్నిటికీ చాలా అర్థాలు వస్తాయి, చాలా అర్థాలు వస్తాయి. సో తీసుకువెళ్ళడం అనే అర్థంలో కూడా అన్ని వస్తాయి. వాడు పట్టుకెళ్ళాడు అంటే అర్థం అదే కదా, దొంగిలించుకో. వాడేమన్నా చక్కగా పట్టుకెళ్ళి తీసుకొచ్చి మన అడిగి తీసుకెళ్తాడేంటి? దొంగిలించాడనే అర్థం, వాడు పట్టుకెళ్ళాడు అని అంటే, అంతే కదా. రైట్, కృష్ణవేణి గారు నెక్స్ట్ వన్. అనిరుద్ధః అనిరుద్ధేన పోలికా అఖాద్యత. కరెక్ట్, అనిరుద్ధ పోలికాం అఖాదత్. పోలిక అంటే బొబ్బట్టు, బొబ్బట్లండి, బొబ్బట్లు. సో అనిరుద్ధేన పోలికా అఖాద్యత, కరెక్ట్. సరళ గారు నెక్స్ట్ వన్. లక్ష్మణః ఆంజనేయం అపశ్యత్. లక్ష్మణేన ఆంజనేయః అపశ్యత. దృష్టాతు అండి. ఏం రావాలి? కర్మణి రూపం ఏం రావాలి? లక్ష్మణేన అండి, లక్ష్మణేన. కరెక్ట్, లక్ష్మణేన ఆంజనేయ వరకు బాగుంది. వెర్బ్ తప్పు చెప్తున్నారు. అదృశ్యత. అపశ్యత్ అన్నారు. పశ్యతి, దృశ్యతే, అదృశ్యత. అదృశ్యత, దృశ్ధాతు. రైట్, ఎస్ ఎస్ రమాదేవి గారు నెక్స్ట్ వన్. కృష్ణః కర్ణం అకథయత్. కృష్ణేన కర్ణః అకథ్యత్ అకథ్యత. కృష్ణేన కర్ణః అకథ్యత. ఓకే, కృష్ణ మేడం, అది ప్లూరల్ లో ఉంది. లేదు, కృష్ణ ప్లూరల్ కాదు. అకథయత్ అని ఏకవచనంలో ఇస్తుంటే అది కృష్ణ అట్లా ఉంటుంది. కృష్ణ అనేది. అకథయత్ అని ఏకవచనంలో క్రియాపదం ఇచ్చినప్పుడు కర్తృపదం కృష్ణాహ అని ఎట్లా ఉంటుంది? అయితే ఓకే, శ్రీవాణి శైలజ గారు నెక్స్ట్ వన్. పాండవాః జ్యేష్ఠాన్ అస్మరన్. పాండవైః జ్యేష్ఠాః స్మర్యంత. ఎవరి దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయో మ్యూట్ చేసుకోరు కొంచెం ప్లీజ్. సో పాండవైః జ్యేష్ఠాః అస్మర్యంత, కరెక్ట్. పాండవులు జ్యేష్ఠులను గుర్తు చేసుకున్నారు, పాండవుల చేత జ్యేష్ఠులు గుర్తు చేసుకొనబడ్డారు. రైట్, నెక్స్ట్ రామినేని సత్యవతి గారు నెక్స్ట్ వాక్యం. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం, మ్యూట్ లో ఉంటారు అందరూ.
ఎస్ లక్ష్మి గారు. చెప్తున్నాను మేడం. జనాహ నాటకాని ఖన్ జనైః నాటకాని ఖంత అలిఖ్యంత. ఓకే, అలిఖ్యంత. జనాహ నాటకాని అలిఖన్, జనులు నాటకములను వ్రాసారు, జనుల చేత నాటకములు వ్రాయబడినవి. నాటకాని అలిఖ్యంత. కరెక్ట్. శోభాయాన్ గారు నెక్స్ట్ వన్. ఏతాః తాన్ అతాడయన్ ఏతాభిః తే అతాడ్యంత. కరెక్ట్. వారు అంటే వీరు అంటే ఈ స్త్రీలు ఏతాహ ఇచ్చారు కాబట్టి వారిని తాన్, వారిని అంటే పురుషులను అర్థం. అక్కడ తాన్ పుంలింగం కాబట్టి సో ఈ స్త్రీలు ఆ పురుషులను కొట్టారు. అబ్బా ఎంత బాగుంది. ఏతాభిః తే అతాడ్యంత. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ వాణి కొల్లా గారు చెప్పండి నెక్స్ట్ వాక్యం. వయం ఏతాః అశోచయామ అస్మాభిః ఏతాః ఏతే. మీరు చెప్పండి తర్వాత చెప్తాను. అస్మాభిః ఏతాః ఏషా ఏతే ఏతాః ఏతాం ఏతే ఏతాన్. ఏతాహే వస్తుంది స్త్రీలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ. ఏమండి అక్కడ వాళ్ళు ఇచ్చిందే ద్వితీయ విభక్తి ఏతాహ అనేది. వయం ఏతాహ అన్నప్పుడే అక్కడ వచ్చేసింది. మేము వారిని ఆ స్త్రీలను ఉద్దేశించి సూచించాము అని చెప్పడం, సూచించాము. రైట్. అక్కడ అశోచ్యామ. అమ్మా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పనివ్వండి. వయం మేము ఆర్ మనము, ఏతాహ వీరిని అంటే ఈ స్త్రీలను ఉద్దేశించి, అసూచయామ సూచించాము. రైట్. ఇప్పుడు వయంకి అస్మాభిః రావాలి. మేము ఈ స్త్రీలకు సూచించాము అనేది వాక్యం అయితే, మా చేత ఈ స్త్రీలు సూచించబడ్డారు. ఎప్పుడైతే సూచించబడ్డారు అన్నామో అది ప్రథమ పురుష బహువచనంలోకి వెళ్ళిపోయింది క్రియాపదం. ఓకే ఓకే. అసూచ్యంత మేడం. అది అస్మాభిః ఏతాః అసూచ్యంత. ఏషా ఏతే ఏతాః ఏతాం ఏతే ఏతాః. ప్రథమ ద్వితీయ విభక్తులు రెండు ఏతాహే ఉంటుంది. అసూచ్యంత. కరెక్ట్. విద్యావతి గారు నెక్స్ట్ వన్. తే జనాన్ అనిందన్ తైః జనాః అనింద్యంత. అంతే. తైః జనాః అనింద్యంత. వారు జనులను నిందించారు, వారి చేత జనులు నిందింపబడ్డారు. రైట్. అనింద్యంత. కరెక్ట్. నెక్స్ట్ సుజాత గారు ఉండండి ఒక నిమిషం. ఈ క్రింది వాక్యాలను కృదంత రూపాలు వాడి కర్మణిలోకి మార్చాలట. ఇందాకేం చేశారు? కర్తరి వాక్యాల్లో లంగ్లకార రూపంలో ఇచ్చినవి కర్మణిలో లంగ్లకారంలోకి మార్చాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కర్తరిలో తవతు రూపాలతో ఇచ్చారు, వాటి కర్మణిలో తా రూపాలతో. ఇది ఈజీయే మార్చుకో. ఓకే. సురేష్ ఆకాశం దృష్టవాన్. సురేష్ ఆకాశమును చూశాడు. సురేషేణ ఆకాశః దృష్టః. ఆకాశః పుంలింగ శబ్దం కాబట్టి దృష్టః చూడబడినది. నెక్స్ట్ది మన సుజాత గారు చెప్పండి మేడం. బాలకః కథాం పఠితవాన్. బాలకేన కథాం పఠితః. కథాం ఒకటి చెప్పండి. బాలకేన తృతీయాలోకి మార్చారు. కర్మపదం ఏ విభక్తిలో ఉండాలి కర్మణి ప్రయోగంలో? ప్రథమ విభక్తిలో. మరి ప్రథమ విభక్తి ఏంటి? కథాంకి ప్రథమ విభక్తి ఏంటి? కథ. కథ. సో ఇప్పుడు కథ వచ్చింది. కథ ఏ లింగ శబ్దం? కథ. ఎవరు మాట్లాడకండి మిగతా వాళ్ళు. కథ స్త్రీలింగం అండి. స్త్రీలింగం. సో అక్కడ ఏం రావాలి రూపం? పఠిత. పఠిత. అది ఇలా ఆలోచించుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు, కంగారు పడక్కర్లేదు. అర్థమైందా? కంగారు పడక్కర్లేదు, కన్ఫ్యూజన్ కూడా ఉండదు.
ఓకే. సో బాలకేన బాలకేన తథా పఠిత పఠిత అంతే, విసర్గలు ఉండవు. పఠిత. పఠిత. ఓకే. పఠిత. సత్యవల్లి గారు నెక్స్ట్ వన్. తాః చర్చాం కృతవత్యః తాభిః చర్చా కృతా. అంతే, తాభిః చర్చా కృతా. కృతా. కరెక్ట్. కృత. వాణి ఉప్పలూరు గారు నెక్స్ట్ వన్. వారు ఇందాక దానికి వాక్యానికి అర్థం చెప్పాలిగా. ఆ స్త్రీలు చర్చను చేశారు, ఆ స్త్రీలచే చర్చ చేయబడినది. నెక్స్ట్ వన్. ते वस्तूनि क्रीतवन्तः तैः वस्तूनि क्रीतानि. అంతే. సో వారు వస్తువులను కొన్నారు, వారిచే వస్తువులు కొనబడినవి. ఓకే. నెక్స్ట్ శ్యామల గారు. జనాః దేవం పూజితవन्तः జనైః దేవం పూజితం. మేడం దేవ శబ్దం ఇప్పటికి మనకి ఎన్నిసార్లు వచ్చింది. జనైః దేవః పూజితః. అది జనైః దేవః పూజితః. జనులు దేవుని పూజించారు, జనులచే దేవుడు పూజింపబడినాడు. కరెక్ట్. పద్మప్రియ గారు నెక్స్ట్ వన్. आपणिकः धनं दत्तवान् आपणिकेन धनं दत्तं. అంతే, ఆపణికేన ధనం దత్తం. అంగడివాడు డబ్బును ఇచ్చాడు, వాడి చేత డబ్బు ఇవ్వబడినది. కరెక్ట్. మీనాక్షి గారు నెక్స్ట్ వన్. सा शय्यां ప్రసారితవతి. దీనికి అర్థం చెప్తా, ఫస్ట్ నన్ను ఉండనివ్వండి. ఆమె పక్కను ప్రసారితవతి అంటే పరిచినది. ప్రసారం చేయడం అంటే ఏంటి? స్ప్రెడ్ చేయడము. బెడ్ స్ప్రెడ్ చేశారు అంటారు అంటే పక్క వేసాము అంటాం కదా మన భాషలో, దుప్పటి వేసి. అదనమాట. శయ్యాం ప్రసారితవతి అంటే అది మీనింగ్. చెప్పండి మేడం. తయా శయ్యా ప్రసారిత. అంతే, తయా శయ్యా ప్రసారిత వస్తుంది. రైట్. ఓకే. జానకి మేడం మేడం ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ ప్రసారితవతికి కర్తరి మెయిన్ ఏమొస్తుందండి? మన ఒకసారి పోనీ నేను హింట్ ఇస్తా. పఠతి పాఠయతి. ఓకే. పఠతి పాఠయతి సరతి సారయతి. ఇప్పుడు చెప్పండి. ప్రసారయతి. అది. ఓకే. ప్రసారయతి. రైట్. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాను? జానకి ఎం గారు నెక్స్ట్. కే వాక్యాన్ని లిఖితవంతః. ఎవరు వాక్యాలు రాశారు? క్వశ్చన్ ఇది. రైట్. కైః వాక్యాన్ని లిఖితాని. కైః వాక్యాన్ని లిఖితాని. కరెక్ట్. కరెక్ట్. ఎవరి చేత వాక్యములు వ్రాయబడినవి. రైట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఎవరున్నారు? సరోజమ్మ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. లాస్ట్ వన్. సీత లతాన్ ప్రేషితవతి. ప్రేషితవతి కాదండి, అది పోషితవతి. సీత లతను అంటే తీగను పెంచినది. సారీ నేను అలా రాసుకున్నాను. సీత పోషితవతి. సీతయా లత పోషిత. అంతే, సీతయా లత పోషిత. ఓకే ఫైన్. రైట్. సో ఇక్కడికి మీకు ఎక్సర్సైజ్ అయింది. నెక్స్ట్ సంధి ఎక్సర్సైజ్ చేయాలి కదా. ముందు ఉపసర్గల ఎక్సర్సైజ్ 139 పేజ్ నెంబర్ ఉపసర్గల ఎక్సర్సైజ్. మనం ఉపసర్గను సెపరేట్ చేసి రాయడం గురించి మాట్లాడాం కాబట్టి వాళ్ళు ఎలా ఇచ్చారు చూడండి. పరి ప్లస్ గణయతి. ఎగ్జాంపుల్, పరి ప్లస్ గణయతికి అగణయత్. అక్కడ ఎండ్ సంధి జరిగి పర్యగణయత్ అనే రూపం వస్తుంది. రైట్. సో దానికే పర్యగణయత్ అన్నా
దానికే పుంలింగ రూపం రాశారు, తవతు రూపం పరిగణితవాన్. ఓకే, పరిగణితవాన్ అనేది పుంలింగ రూపం రాశారు. సో పరి ప్లస్ హరతి, పరి ప్లస్ ఏమవుతుంది? హరత్ అహరత్. పరి ప్లస్ అహరత్ కలిపితే ఏమవుతుంది? పర్యహరత్. పర్యహరత్. తవతు రూపం ఏముంటుంది దానికి? పరిహృతవాన్. పరిహృతవాన్. ఓకే, ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి ఏ రూపం వస్తుంది? ప్రతి ప్లస్ ఆగచ్చత్. అంటే ప్రత్యాగచ్చత్. మీరు రాయడం ఎట్లా రాయాలి? ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. ప్రత్యాగచ్చత్. ఓకే, సో దానికి ఈ రూపం ఏమొస్తుంది? కొంచెం అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. మ్యూట్ లో ఉంటే ఆన్సర్ చెప్పొద్దు. ఎవరో ఒకళ్ళ వైపు నుంచే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు తెలియట్లేదు ఎవరి వైపు నుంచి వస్తుందో. మళ్ళీ ఒక్కొక్కరిని అడగనా? పోనీ 4 ఉన్నాయి కదా అని. సో ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్, అది ఎలా మొత్తం కలిపితే ప్రత్యాగచ్చత్ అవుతుంది. దానికి ఈ రూపం ఏమవుతుంది? ప్రత్యాగతవాన్. ఓకే, ప్ర ప్లస్ విశతి, ప్ర ప్లస్ అది రాయాలి. ప్ర ప్లస్ విశతి ఈజ్ ఈక్వల్ టు ప్ర ప్లస్ అవిశత్ రాయాలి, అప్పుడు ప్రావిశత్ వస్తుంది. అవతు ప్రావిశత్. ప్రవిష్టవాన్. ప్రవిష్టవాన్ అని వస్తుంది. ఆ ప్లస్ నయతి, ఆ ప్లస్ అనయత్. కలిపితే దీనికి కరెక్ట్. నెక్స్ట్ పరి ప్లస్, యాక్చువల్ గా ఇది నయతి, అంటే నయతినే నా రాశారు అక్కడ, మళ్ళీ మీరు నత్వం వస్తుంది అక్కడ, అందుకని పరి ప్లస్ నయతినే నయతి అని కావాలని రాశారు, అదేదో వేరేది అనుకోకండి మీరు. పరి ప్లస్ నయతి, ఇప్పుడు ఏమవుతుంది? పరి ప్లస్ అనయత్. సో కలిపితే పర్యనయత్. సో దీనికి ఏమవుతుంది? కరెక్ట్. ఏంటండి పరిణయతి అన్న దానికి అలా పరియే కదా అక్కడ, మరి అది పరిణయతి అర్థం కాల. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అడగదలుచుకున్నారో నాకు తెలియలేదు, అర్థం కాలేదు. ఇప్పుడు పరిణయతి అంటాం కదా, అక్కడ కూడా ఉపసర్గ ఉందా లేదా? పరి అన్నది పరి ఉపసర్గేనండి. పరి ఉపసర్గ అక్కడ నయతి కాదు, యాక్చువల్ గా ఉండాల్సింది నయతి. నీ యాక్చువల్ గా ఉండాల్సింది నయతినే, నీ ధాతువే. ఓకే, నయతి. దానికి నీ ధాతువు నయతికి పరి ఉపసర్గ చేరినప్పుడు నత్వం వస్తుంది కాబట్టి వాళ్ళు నా అని ఇచ్చారు మీకు అక్కడ, అంతే. మరి పరిణయం కాదనమాట. పరిణయతి అంటే అదే మీనింగ్ అండి బాబు. ఉపసర్గ చేరికి మీనింగ్ మారుతుంది కదా. నయతి తీసుకెళ్ళడం అవుతుంది. పరి ఉపసర్గ చేరినప్పుడు మారట్లా, దాని మీనింగ్ మారిపోదు. ఓకే, సో పరిణయతి అంటే పెళ్లి చేసుకోవడమే, పరిణయమే, అదే కరెక్టే అది. ఓకే, సో పరి ప్లస్ నయతి, పరిణయతి. పరి ప్లస్ అనయత్ అంటే నానే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ రాకూడదని చెప్తున్నాను. రైట్, పరి ప్లస్ అనయత్, పర్యణయత్, పరిణీతవాన్ తవతు రూపం. కరెక్ట్. నెక్స్ట్ ప్ర ప్లస్ వర్తతే కి ఏమొస్తుంది? ప్ర ప్లస్ అవర్తత. సో ఏమొస్తుంది? ఓకే, అదే తవతు రూపం ఏమొస్తుంది? వర్తతేకి వృత్తవాన్ వస్తుంది అని చెప్పా. వర్తతేకి వృత్తవాన్, వర్ధతేకి వృద్ధవాన్ వస్తాయి అని చెప్పా మనం. సో ప్రవృత్తవాన్ అనేది వస్తుంది అక్కడ. ఓకే,
నెక్స్ట్ రికార్డ్ అవుతుందా? మేడం ఆన్సర్స్ లో ప్రవర్తితవాన్ అని ఇచ్చారండి మరి. కాదండి, తప్పు పడింది. ప్రవృత్తవానే కరెక్ట్. మేడం ప్రవృత్తవానే కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ది నీ ప్లస్ వర్తతే. నీ ప్లస్ అవర్తత న్యవర్తత ఎంత అవుతుంది? నివృత్తవాన్ వస్తుంది. నివృత్తవాన్. నెక్స్ట్ సమ్ ప్లస్ చరతి. సమ్ ప్లస్ అచరత్. సో ఏమవుతుంది? సమచరత్. సమచరత్. ఓకే, ఏమొస్తుంది ఈ రూపం? సంచరితవాన్. సంచరితవాన్. ఎస్. సమ్ ప్లస్ తుష్యతి. సమ్ ప్లస్ సమతుష్యత్. సమ్ ప్లస్ అతుష్యత్. సమతుష్యత్. ఓకే, సో దీనికి ఏమొస్తుంది? సంతుష్టవాన్. సంతుష్టవాన్ అని వస్తుంది. సంతుష్టవాన్. రైట్. నెక్స్ట్ ప్ర ప్లస్ భవతి. అభవత్. ప్రాభవత్. ప్ర ప్లస్ అభవత్. ప్రాభవత్. ఇదేమొస్తుంది? కృదంత రూపం ప్రభూతవాన్ అని వస్తుంది. ప్రభూతవాన్ వస్తుంది. రైట్. ఎస్. సో నెక్స్ట్ అభ్యాసంలో పదవిచ్ఛేదం చేయమని చెప్తున్నారు. సంతుష్టవాన్ అని రాసేప్పుడు సా తర్వాత పంచమాక్షరం రాసి తుష్టవాన్ అని రాయాలి. అవును, అవును. అనుస్వార నియమం ప్రకారంగా సంతుష్టవాన్ నకారం రాయాలి. సో సంతుష్టవాన్ అని రాయాలి దానికి. ఆ తర్వాత అయిపోయిందిగా ఎక్సర్సైజ్. ప్రభవతి ప్రభూతవాన్ అయిపోయింది. నెక్స్ట్ మన ఎక్సర్సైజ్ ఏంటి? యాంతవాంతాదేశ సంధి. దాంట్లో చూడండి ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్. చోరావాగతౌ అన్నప్పుడు ఆగతౌ సెపరేట్ చేస్తే చోరౌ ఆగతౌ. ఆవాగతౌ వినపడుతుంది కాబట్టి చోరౌ ఆగతౌ. తావేకదా ఏకదా. తావేకదా. ఓకే. పుత్రావితి. పుత్రౌ ప్లస్ ఇతి. పుత్రౌ ప్లస్ ఇతి పుత్రావితి. గురా ఉత్సాహః. గురౌ ప్లస్ గురౌ ప్లస్ ఉత్సాహః. నరా ఉదారౌ. నరౌ ప్లస్ ఉదారౌ. కరావేతౌ. కరావేతౌ అన్నప్పుడు కరౌ ప్లస్ ఏతౌ అనే అర్థం. ఓకే, కరౌ ప్లస్ ఏతౌ. బాలకావాగతౌ. బాలకౌ ప్లస్ ఆగతౌ. తస్యాయిదం. తస్యై ప్లస్ ఇదం. హరావాగతే. హరౌ ప్లస్ ఆగతే. చతురా ఉత్సాహినౌ. చతురౌ ఉత్సాహినౌ. నెక్స్ట్ తస్యా ఏతస్యై. ప్లస్ ఏతస్యై. ఏతస్యై. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సంధి చేయమన్నారు. నెక్స్ట్ దాంట్లో విష్ణోహో అని విసర్గ పడుంటే మాత్రం కొట్టేయండి, విసర్గ లేదు. విష్ణు ప్లస్ ఏ ఏమవుతుంది? విష్ణవే. నై ప్లస్ అకహ. నాయకః. దేవతాయై అర్పణం. దేవతాయార్పణం. దేవతాయార్పణం. ఓకే. ప్రాతఃకాలే ఉత్థానం.
ప్రాతకాలయుత్తానం దీర్ఘం ఉండదు లాకి. ప్రాతకాలయుత్థానం. ఎందుకంటే ఏకారమే ఉంది కాబట్టి యకారం మాత్రమే వస్తుంది, ఐ అని మాత్రమే వస్తుంది. ఆయ్ రాదు. ఐకారం ఉంటేనే ఐ వస్తుంది, ఆయ్ వస్తుంది. ఏకారం మాత్రమే ఉంది కాబట్టి లాకి దీర్ఘం ఉండదు. ప్రాతకాల యుత్థానం, యాకి ఊ మాత్ర ఇచ్చి యుత్థానం. ఓకే. సుఖే ప్లస్ అనిచ్ఛ. సుఖయనిచ్ఛ. అభ్యాగతౌ ఆగతౌ. కరెక్ట్. అభ్యాగతావాగతౌ. ఎప్పుడైతే తౌ కనిపించిందో, ఔకారం కనిపించిందో దీనికి దీర్ఘం పెట్టాలి ఆ మాత్రం. రైట్. అభ్యాగతావాగతౌ. శృతే ఏతస్మిన్. శృతయే తస్మిన్. గృహే ఆసీత్. గృహయాసీత్. వృక్షౌ ఆరోపితౌ. వృక్షావారోపితౌ. జనౌ ఆహూతౌ. జనావాహూతౌ. ఓకే. ఈ కష్టం అండి మేడం, కష్టంగా ఉన్నాయి. ఫస్ట్ లో అలా అనిపిస్తాయి, ఫస్ట్ లో కొంచెం కష్టంగా అనిపిస్తాయి, తర్వాత కష్టంగా అనిపించాయి. అప్పుడు ఫస్ట్ లో మనకు అలవాటు అవడానికి మీకు ఇచ్చిన ఇక్కడ ప్రతి పదాన్ని కూడా మనం స్లైడ్స్ లో ఎలా పెట్టుకుని ప్రతి దానిలో రీప్లేస్ చేసుకుంటున్నట్టుగా రాసాము. రాలేదే, మెసేజ్ రాలే. మెసేజ్ ఏం అక్కర్లేదు, మధ్య మధ్యలో పోతూ ఉంటుందిలేండి. ఈ మధ్య మనం ఏం చేయలేకపోతున్నాం దానికి. మీ క్లాస్కి ఇంకా ఇవాళ చాలాసేపు ఇప్పటి వరకు బాగానే జరిగింది. నిన్న వాళ్ళ క్లాస్కి కోవిదాకి చంపేసింది. మధ్య మధ్యలో జూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది నేను మాట్లాడుకుంటూ ఉంటా, అక్కడ ఎవరు వాళ్ళ వినపడదు అనమాట. మేడం వచ్చిందండి స్వదతి. వచ్చిందా? రెండు ఉన్నాయండి, ఆత్మనేపథి పరిస్థితి రెండు ఉన్నాయి. ఓకే. సో చాటు శ్లోకం చూస్తే కోతి చేష్టలు ఎలా ఉంటాయనే దాంతో చెప్తున్నారు ఇవాళ. మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచార యద్వద్వా భవిష్యతి. వాడసలే కోతి. మనకు తెలుగులో కూడా చెప్తారు చూడండి, కోతి అసలే కోతి, దానికి పైగా కోతి కళ్ళు తాగింది చెప్తారే, సేమ్ అదే అనమాట ఇది. మర్కటస్య సురాపానం. మర్కట అంటే కోతి. కోతి యొక్క సురాపానము, అది మందు తాగింది. శుభ్రం. మందు అంటే మన మామూలు హోమియో మందు, అల్లోపతి మందు కాదు కదా, తెలుసు కదా అందరికీ. ఆల్కహాల్ తాగింది. ఈ మధ్యలో ఏమైంది? వృశ్చిక దంశనం, తేలు గుట్టింది దాన్ని. అది అసలే కళ్ళు తాగిన కోతి, దాన్ని కాస్త వచ్చి తేలు గుట్టింది. ఓకే. తన్మధ్యే, ఇంకా దాని మధ్యలో ఏమైంది? భూత సంచార, దయ్యం కూడా పట్టింది దానికి. అసలు మామూలుగా ఉంటేనే కోతి చేష్టల్ని భరించడం కష్టం, అది తాగేసి ఉంది, దానికేమో మళ్ళీ తేలు కుట్టింది. ఇవి సరిపోనట్టు దయ్యం కూడా పట్టింది. ఇన్ని రకాల భయంకరమైన పరిస్థితులు కలిగినప్పుడు యద్వా తద్వా, యత్వా తత్వా, ఏదో ఒకటి జరుగుతుంది అంటామే. ఏదైనా జరగచ్చు అని. ఇదో అదో ఏదో ఒకటి జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఆ చెప్పే దాంట్లో ఏమైనా జరగచ్చు అనే అర్థంలో ఈ శ్లోకం చెప్పారనమాట. అంతకుమించి ఏమి లేదు. అంటే కోతి సరదాగా చెప్పుకోవడమే కానీ మనిషి అసలు మామూలుగానే మనిషి నేచరే మంచిది కాకపోతే వాడికి ఇంకా దుర్వ్యసనాలు తోడైతే ఇంక వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారతాడు సమాజానికి అని చెప్పడం ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం, ఈ కోతి అనే దీని ద్వారా. రైట్. సో మేడం ఇక్కడ పద విభాగం చేసుకోవచ్చండి. యద్వా తత్వా యన్మధ్యే. తన్మధ్యకి చెయ్యకూడదు. అంటే తత్తు మధ్య ఉంటుంది కానీ బట్ అది సమస్త పదం, కానీ ఆ సంధి అవుతుంది కానీ అది సమస్త, దాన్ని చేయకూడదు. యత్వా తత్వా చేసుకోవచ్చు, మిగతా ఎక్కడా జరగదు. సో అదనమాట. నెక్స్ట్ది సమస్య
కిం నరః కురుతే గానం కం కం పుష్ణాతి జాంగలం కా కామితార్థప్రదా దేవగవి కిం శుకవత్ వనం. ఇవి మీకు ఇదివరకు ప్రవేశంలో ఒక పద్యం వచ్చింది కదా, ఆ ఏదో ఒక అంటే మొట్టమొదటి సీమంతిని శుకా శాంత టైప్ లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కలిపితే క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కలపడం కాదు, ఇది మొత్తం అంటే ముందు ఫస్ట్ ఉన్న 2 వర్డ్స్ కలిపితేనే దానికి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. కిమ్ నరః కురుతే గానం, ఏ నరుడు కురుతే గానం, ఎవడు పాట పాడేవాడు. యక్ష కిన్నరులు వాళ్ళు అంటారు కదా, కిన్నరులు అనే వాళ్ళు పాటలు పాడతారు అనే ఉద్దేశం. కాబట్టి కిమ్ నరః కలపాలి, కలిపితే దానికి ఆన్సర్ వస్తుంది. అలాగే కమ్ కమ్ పుష్ణాతి జాంగలం, జాంగలం అంటే మాంసం. ఎవరిని మాంసము ఎవరెవరికి మాంసం పుష్టిని కలగజేస్తుంది, బలాన్ని ఇస్తుంది అంటే దానికి ఆన్సర్ కంకహ అంటే రాబందు. సో కంకం, ఓకే, అది దానికి అర్థము. నెక్స్ట్ కామితార్థ ప్రద అవగ్రహం వచ్చిందంటే అక్కడ అకారం ఉన్నట్టే లెక్క. సో కామితార్థ ప్రద అమితార్థ ప్రద దేవగవి అంటే ఏది అమితార్థ ప్రద, చాలా రకాలైనటువంటి సంపదలు ఇచ్చేటటువంటి దేవగవి అంటే దేవధేనువు అంటారే అలా సురభి, అది ఏమిటి అని అడిగితే అది ఎలాంటిది అంటే దేవగవి ఎలాంటిది, కామితార్థ ప్రద, దానికి ఆన్సర్. ఓకే, ఆ ఆన్సర్ కామితార్థ, కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. ఓకే, నెక్స్ట్ కిం శుకవత్ వనం, ఏది వనము, చిలుకలతో కూడి ఉన్న వనము ఏది అంటే అశోక వృక్షాలు అన్న చోట ఎక్కువగా వస్తాయట కింశుక వృక్షాలు. సో కింశుకవత్ వనం అనేది దానికి ఆన్సర్. చిలుకలతో కూడినటువంటి అడవి ఏది అన్నప్పుడు, చిలుకలతో ఉన్నటువంటి అడవి ఏది అన్నప్పుడు కింశుకవత్ అనేది దానికి ఆన్సర్. అంటే అశోక వృక్షాలు, కింశుక వృక్షాలతో కూడినటువంటిది అని వాటికి ఆన్సర్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆ మొదటి పదాలు రెండింటిని కలిపితే వచ్చేస్తుంది అనమాట. దాని ఎక్స్ప్లెనేషనే వాళ్ళు పక్కన ఇచ్చుకున్నారు. మేడం ఒకసారి సెకండ్ క్వశ్చన్ ది చెప్పరా? కంకం పుష్ణాతి జాంగలం, జాంగలం అంటే మాంసం. ఆ మాంసము ఎవరికి పుష్ణాతి అంటే పుష్టి చేకూరుస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఎవరిని కంకం ఎవరైనా, కంకం అంటే రాబందు, రాబందు. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి సుభాషితాలు ఒకటి చెప్పేసుకుని మనం వెళ్ళిపోదాం ఇవాళకి. బట్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం యాంతావాంతా సంధి సరిగ్గా చూసుకుని రండి, దాని కంటిన్యూషన్ ఉంటుంది, దానిలో ఒక వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ అంటే ఇది ఈ లెసన్ లో. సో దాన్ని చెప్పుకోవాలంటే యాంతావాంతా క్లియర్ గా ఉండాలి కాబట్టి కొంచెం చూసుకుని రండి. ఓకేనా, ఒక సుభాషితాలు ఒకటి చెప్పేసుకుని వెళ్ళిపోదాం. ఈ సుభాషితం మీకు అందరికి తెలుగులో తెలిసిందే, తెలుగులో తెలిసిన సుభాషితమే, సంస్కృతంలో వచ్చింది. ఓకే ఫైన్. ఇసుకును తైలంబు తీయవచ్చు, వెతికి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపజేయలేము అని వస్తుంది. సేమ్ అదే ఏమొస్తుంది చూడండి. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తం ఆరాధయేత్. లభేత సికతాసు తైలం అపి యత్నతః పీడయన్ పిబేచ్చ ఉంది, పిబేత్ చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిత్ అపి పర్యటన్ శశవిషాణం ఆసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం, ఒక్కటే మాట మొత్తం, ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. ఏమంటున్నాడు? లభేత సికతాసు అంటే ఇసుకలలో, ఇసుక యందు అని అర్థం అనమాట. సైకత విగ్రహాలని సైకత మూర్తులని చెప్తూ ఉంటారు కదా, అంటే ఏంటి, ఇసుక నుంచి చేసింది. దీని నుంచి ఇసుక నుంచి యత్నతః పీడయన్ ప్రయత్నంతో బాగా పిండి తైలమపి లభేత. ఈ లభేత అనే పదం ఏమిటనేది తర్వాత వస్తుంది. ప్రస్తుతానికైతే
పొందవచ్చు గాక, మనం పొందవచ్చు. దానిలోంచి తైలం, ఆ నూనెనైనా ఇసుకని పిండి కష్టపడి ఏదో చేసి మొత్తానికి ఇసుక నుంచి నూనెను కూడా తీయవచ్చు. మృగతృష్ణికాసు యత్నత అనేది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రయత్నిస్తే బాగా మృగతృష్ణికాసు అంటే ఎండమావులు, రైట్. ఎండమావుల్లో సలిలం అంటే జలం, నీరుని ఎవడు పిపాసార్దిత, పిపాస అంటే ఏంటంటే దాహం. సో దాహముతో బాధపడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రయత్నిస్తే ఎండమావుల నుంచి కూడా సలిలం నీటిని పిబేత్ తాగవచ్చు. కదాచిత్ ఒక్కొక్కసారి పర్యటన్ అంటే తిరిగి ఇంకా అసలు ఇంక ప్రపంచం అంతా చుట్టేసినట్టుగా తిరిగి శశ విషాణం, శశ అంటే కుందేలు, కుందేటి కొమ్ము, విషాణం అంటే కొమ్ము, కుందేటి కొమ్మును కూడా ఆసాదయేత్, విషాణం అపి ఆసాదయేత్, దాన్ని కూడా సాధించవచ్చు. కానీ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం, చిత్తం మనసు, మూర్ఖజన చిత్తం మూర్ఖుడైనటువంటి మనిషి యొక్క మనసుని, వాడు ఎలాంటి వాడు, ఇంకా ప్రతినివిష్ట చాలా మొండితనంతో పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటంత మొండితనం ఉన్నటువంటి మూర్ఖుడి మనసుని మాత్రం ఆరాధయేత్, వాణ్ణి మాత్రం సంతోష పెట్టలేము ఏం చేసినా సరే అనేది దానికి అర్థం. ఓకే, క్లియర్? ఎస్. రెండోది చూడండి. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ పరహంతి దేహం ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివాంభః లోకాస్తథాప్యహితమాచరతీతి చిత్రం, లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం. ఏం చెప్తున్నారు? వ్యాఘ్రీవ తిష్టతి, వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాః చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్న ఘటాత్ ఇవ అంభః లోకః తథా అపి అహితం ఆచరతి చిత్రం. వ్యాఘ్రీ, వ్యాఘ్ర పుంలింగం అయితే వ్యాఘ్రీ స్త్రీలింగం, ఎలా సంధి కలవడానికి వ్యాఘ్రీవ అని పెట్టారు. పులిలాగా ఉందిట, ఏమిటది? జరా ముసలితనము, పరితర్జయంతి బెదిరిస్తూ ఉందిట పులిలాగా. పులి ముందర ఉంటే మనం ఎంత భయపడతామో, ముసలితనము పులి వలె అలా ఎదుర్కొన్న నుంచుని తిష్టతి జరా పరితర్జయంతి బెదిరిస్తూ ఉందిట, మన్ని భయపెడుతోందిట ముసలితనం అనేది. రోగాః చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం, దేహం ప్రహరంతి. రోగాలు వృద్ధాప్యంలో అంటే ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదనుకోండి, మామూలుగా అయితే వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల రోగాలు ఉంటాయి, అవన్నీ కూడా శత్రవః ఇవ శత్రువుల్లాగా దేహం ప్రహరంతి శరీరాన్ని అటాక్ చేస్తున్నాయి, ఆక్రమిస్తున్నాయి. ఆయుః భిన్న ఘటాత్ అంభః ఇవ, ఆయుష్యేమో భిన్న ఘటాత్ అంటే చిల్లి కుండ. భిన్నం అవడం అంటే ఏంటి? డిఫరెంట్ గా ఉండడం అనే కాదు అర్థం. భిద్యతే అనే మాటకి భిన్న అనేది సప్రత్యయం. సో కాబట్టి ఏమవుతుంది? చిల్లు పడినటువంటి కుండ నుండి, చిల్లి కుండలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి కదండి, అలా మనకు తెలియకుండా కారిపోతూ ఉంటాయి. తెలియకుండానే దానిలో కాసేపు చూసిన తర్వాత అరగంట తర్వాత చూస్తే ఖాళీ అయిపోతుంది కుండ కాస్త. అట్లా భిన్న ఘటాత్ అంభః ఇవ, చిల్లి కుండ నుంచి నీరు వలె ఆయుః పరిస్రవతి, మన ఆయుష్ కాస్త చేజారిపోతుంది, కరిగిపోతుంది. అయినా కూడా చిత్రం ఏమిటిట? తథా అపి లోకః, అయినా కూడా లోకః అంటే లోకం అంటే జనులు, లోకంలో ఉండే ప్రజలు, అహితం ఆచరతి, అయినా కూడా బుద్ధి లేకుండా మనకి రోగాలు వచ్చేసాయి, ముసలితనం వచ్చేసింది, ఇంకా ఇవాళ రేపు కాటి, తెలుగులో అంటాం కదా కాటికి కాలు చాపు కూర్చోడు, అలా ఉన్నా సరే వీడి బుద్ధి ఎట్లా ఉంటుందండి? లోకః అంటే లోకంలో ఉన్న జనః అని అర్థం. వాడు ఎట్లాంటి వాడు అంటే ఆ కీడు తలంపు మాత్రం వాడికి పోవట్లేదు. అహితం ఆచరతి, ఇదేమి చిత్రం, ఇంత బుద్ధి లేకుండా ఉన్నాడు వీడు,
అది చిత్రమైన విషయము. అయినా కూడా బుద్ధి రావట్లేదు, ఇవాళ రేవాళ ఉంటా, రేపు వస్తుందో రాదో తెలియదు అన్న పరిస్థితుల్లో కూడా ఇంకా వాడిని ఎవరినైనా ఏం మోసం చేద్దాం, ఎలా తొక్కేద్దాం, ఇది తప్ప ఆలోచన లేదు వీడికి, ఇదే చిత్రము అని. మనకు వైరాగ్యం ఎప్పుడు వస్తుందండి? శ్మశాన వైరాగ్యం, ఎవడన్నా పోతే వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రసూతి వైరాగ్యం తప్ప మధ్యలో మనకు వైరాగ్యానికి చోటే లేదు మనకి కదా. ఈ పురుటినొప్పులు చూసి ఎందుకురా బాబు ఈ బాధ, చిచ్చి పుట్టకూడదు, అసలు ఇవన్నీ వద్దు అనిపిస్తుంది. పోయిన వాళ్ళని చూస్తే ఈ బంధాలు వద్దు అనిపిస్తుంది. మధ్యలో మాత్రం అన్ని కావాలి మళ్ళీ మనకి కదా. మధ్యలో అన్ని కార్లు కావాలి, మేడలు కావాలి, బంగారాలు కావాలి, అన్ని కావాలి, అటు తిరగాలి ఇటు తిరగాలి, అన్ని కావాలి. అదండి విషయం. చాలండి వాళ్ళకి, మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను, అసలు ముందర కంప్యూటర్ కష్టపడ్డాను. సో నెక్స్ట్ క్లాస్ మీరు చెప్పేస్తారు రాంబాబు గారు, ఒక్క నిమిషం. నెక్స్ట్ క్లాస్ కి అంతా సంధి చూసుకుని రండి ఒకసారి. ఈ ఎక్సర్సైజ్ చేసి ఇంకా పార్ట్ లెసన్ చెప్పేసుకున్నాం. 8 లెసన్స్ అయిపోతాయి. ఓకేనా? మోస్ట్లీ శుక్రవారం కదా, 2 క్లాసెస్ అయితే జరుగుతాయి గ్యారంటీగా. 3వ క్లాస్ సంగతి నేను చెప్పలేను. 2 క్లాసుల తర్వాత బ్రేక్ వస్తుందో, లేకపోతే 3 క్లాసుల తర్వాత బ్రేక్ వస్తుందో నేను చెప్పలేను. వస్తుంది. సో చెప్తా ఏ విషయం నెక్స్ట్ క్లాస్, ఆ పై క్లాస్ లో చెప్తా. ఓకేనా? వస్తే లాంగ్ బ్రేక్ 20 రోజులు డైరెక్ట్. లోపల మీరు రుబ్బేయచ్చు. మళ్ళీ డైరెక్ట్ అటాక్ అనమాట. రాగానే పాఠం కాదు మేడం, డౌట్స్. రాంబాబు గారు పాడేయండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సస్త్రీయకాలేతి చ కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాः మహోదये. ధన్యవాదాలు మహోదయ.